ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కీలక కార్యక్రమం జరిగింది. దివ్యాంగులకు ఉచిత స్కూటీలు, అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. జోగిపేట ఆందోళ్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ గార్డెన్లో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని, రాబోయే రోజుల్లో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. దివ్యాంగుల కోసం ఉచిత స్కూటీలు, అంగన్వాడీ టీచర్ల కోసం స్మార్ట్ ఫోన్లు అందించడం ద్వారా వారి సేవలను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ కూడా ప్రమాణాలు తగ్గకూడదు, నిర్లిప్తత ఉండకూడదు, బాధ్యతతో కూడి ఉండాలి. ప్రభుత్వం మిమ్మల్ని కాపాడుకుంటుంది, మీ యొక్క అంశాలను, మీ కంఫర్ట్ లెవెల్ని గుర్తిస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. కానీ ఎక్కడైనా నిర్లక్ష్యము, బాధ్యత రహితంగా ఉంటే మాత్రం ప్రభుత్వం ఎక్కడో కూడా ఉపేక్షించదనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈరోజు 10 స్కూటీలను మనము అందజేస్తున్నాము. ఎంతమందికమ్మా ఇవి స్మార్ట్ ఫోన్లు? 294 మా ప్రాంతంలో 286 మంది, 286 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు. మీ DW మొన్న అడిగింది, సార్ మనం ప్రోగ్రాం పెట్టుకుందాం జిల్లా స్థాయిలో, అందులో ప్రోగ్రాం పెట్టుకుందాము, అందులో అంగన్వాడీ టీచర్లని, సూపర్వైజర్ని మనం ఆహ్వానిస్తాము, వారికి మీ చేతుల మీదుగా ఈ స్కూటీలే కానీ ఇవన్నీ అందియాలని చెప్పి వారు నన్ను కోరినరు. ఈరోజు ఈ కార్యక్రమంలో రావడం, మీ అందరితో ఇంటరాక్ట్ కావడం, కలవడము చాలా సంతోషము. కానీ నా షఫీ అంటే నా 30 ఏళ్ళ మిత్రుడు, ఇప్పుడు కాదు. అందరూ ఏమనుకుంటారంటే నాకు మొన్న రాజకీయాలకు వచ్చినా అనుకుంటారు, లేదా ఇదేమో 10th పాస్ అయ్యిండు ఇంకేం తెలుసు అని అనుకుంటారు. మిత్రుడు షఫీ 91, 92లో నేను 26 ఏళ్ళకి ఎమ్మెల్యే అయినా. ఆ కాలంలో షఫీ నా మిత్రుడు. ఆ దురదృష్టం ఒక ప్రమాదం జరిగింది. కానీ మావాడు చాలా మొండోడు, ధైర్యస్తుడు. తిరిగి మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చిండంటే మీరందరూ కూడా షఫీని అభినందించాలి. కనుక మరొకసారి మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ, మీరు మేము కలిస్తేనే ప్రభుత్వం. మీకు ఎక్కడైనా ఏ ఇబ్బంది ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీకు బాసటగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ శాఖ జిల్లా అధికారిని కానీ, CDPOలే కానీ అందరినీ అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.